లోకంలో కొంతకాలమే. కానీ మానవుడు చనిపోయిన తర్వాత మానవుడు ఒక ఆత్మ ఉన్నది, అది దేవుని సన్నిధికి చేరాలి. ఈ శరీరం యొక్క లోకంలో మట్టిలో కలిసిపోతుంది, కానీ మనలో ఒక ఆత్మ ఉన్నది, అది దేవుని ఆత్మ, దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ లోకంలో మనుషులందరం కూడా పాపము చేత పుట్టినది మొదలుకొని చనిపోయే వాళ్ళు కూడా పాపంలో జీవిస్తున్నాం. ఈ పాపం పోవడానికి మనుషులు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు, అనేకమైన పుణ్యకార్యాలు చేస్తున్నారు, అనేకమైన దాన ధర్మాలు చేస్తున్నారు, అనేకమైన దర్శనాలు చేసుకుంటున్నారు. కానీ బైబిల్లో ఒక స్పష్టంగా రాయబడినది, మనము మన పాపములు ఒప్పుకునే ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రపరచడం రాయబడినది. ప్రియమైన వలన ఆకాశం క్రింద కానీ భూమి పైన కానీ ఎక్కడ కూడా ఏ నామంలో రక్షణ లేదు. రక్షణగా మానవుడు పాపం నుండి క్షమించబడటం, పరిశుద్ధంగా జీవించడం. ప్రియరాగా మీరు ఎన్ని కార్యాలు చేసినా కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించుకోవాలి. యేసు ప్రభు ఒక్కడే మన పాపను క్షమించడానికి సమర్థుడు. ఎందుకనగా ఆయన మానవుడిగా ఈ లోకానికి పుట్టినాడు, ఆయన శరీరధారిగా వచ్చినాడు. అనగా గ్రంథంలో ఒక వాక్యం ఉన్నది, రక్తము చెందించకుండా పాప క్షమాపణ లేదని. అందుకని దేవునికి స్వరూపం లేదు కనుక యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శ్రమలు పొంది రక్తము కార్చి చనిపోయి తిరిగి లేవబడి పరమునకు వెళ్ళిపోయినాడు. ప్రియమైన వాళ్ళ మన హిస్టరీలో ఎక్కడ కూడా ఏ యొక్క యుగంలో కూడా చనిపోయిన వ్యక్తి సమాధి చేయబడి తిరగటం లేవటం అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే తిరిగి లేచినాడు. ఎందుకనగా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మనుషులకు అతీతముగా ఆయన లోకానికి వచ్చి చనిపోయిన తర్వాత తిరిగి లోకాన్ని నుంచి వెళ్ళినాడు. ఆయన వెళ్తూ చెప్పినాడు, నేను త్వరగా వస్తున్నాను, మరలా వస్తున్నాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉండి ఈ లోకంలో పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని రాజ్యానికి ఇష్టంగా ఉంటున్నారు, వాళ్ళు తీసుకెళ్ళడానికి నేను వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆయనకి చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఎప్పుడు వస్తాడో, ఏ సమయం వస్తాడో ఎవరికీ తెలియదు. కనుక ఆ వాక్యము రాయబడినది బైబిల్లో సిద్ధపడి ఉండండి. అనగా పాప క్షమాపణ పొంది దేవుని చిత్తాన్ని ఎరిగి లోకంలో జీవిస్తున్నట్లయితే యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా మన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ మీరు ఒకవేళ మేము ఏదో ప్రసంగం చేస్తున్నాం, ఇదేం కాదనుకుంటున్నారేమో. ఇది సత్యము, బైబిల్ మనల్ని నెరవేరుస్తున్నవి, ఇది కూడా నెరవేరు